మిమ్మల్ని సంధించాలనుకుంటాడో అప్పుడు మీ ఫోన్ రింగ్ అవుతుంది, డిస్ట్రాక్షన్ అయిపోతారు. దట్స్ వై కైండ్లీ పుట్ ఇట్ ఇన్ సైలెంట్ మోడ్ ఆర్ ఫ్లైట్ మోడ్. నెంబర్ 2, రక్షింపబడిన మీరు రక్షింపబడి వారికి అభ్యంతర కారణం కాకుండా మధ్యలో ప్రభువుతో తప్ప పక్కనతో మాట్లాడవకండి. నెంబర్ 3, ఒకవేళ మాకు బస్సు దొరకదు లేకపోతే మా ఆటో వెళ్ళిపోతుందని భయం ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి, మధ్యలో లేచి వెళ్ళిపోకండి. నాకు నిజంగా వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఈ బిడ్డలిద్దరిని ఒక్కసారి నేను మెచ్చుకోవాలని ఆశపడుతున్నా. మెచ్చుకోమంటారా? ఎందుకంటే చాలా స్థలాల్లో చూస్తాం, వర్షిప్ అయిన వెంటనే వాక్యంలోకి వెళ్దామా అనేసరికి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు? ఆర్కెస్ట్రా గుంపు. కానీ తమ్ముళ్ళు అలాగే కూర్చున్నారు. అన్నయ్య వెళ్ళాలనుకున్నాం ఊరికదట చక్కగా కూర్చొని ఉన్నారు, అందుకని అభినందిస్తున్నాం. ఇప్పుడు వాక్య బాహులకి వెళదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథము, బుక్ ఆఫ్ జోబ్ 12వ అధ్యాయము 7వ వాక్యం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, అవి నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. కమాన్. వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడల హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకోలేని వాడెవడు? యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు? చిన్న ప్రార్థన. రక్షక, ఈ మాటలు దీవించి మాకు బోధించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ప్రశంసింపబడి సవాలు విసురుటకు దైవ దృష్టిలో యథార్థవంతుడైన యోబు గారి యొక్క మాటలను మనం చదువుకున్నాం. జోఫరు, బిల్దాదు అనేటువంటి ఆయనకు 3 స్నేహితులు ఉన్నారు. ఎలిఫాజు, జోఫరు, బిల్దాదు అనబడిన 3 స్నేహితులు ఉన్నారు యోబు గారికి. యోబు గారికి ఆ 3 స్నేహితులకును మధ్య వివాదము లేకపోతే ఆర్గ్యుమెంటు జరుగుతూ ఉంది. ఈ ఆర్గ్యుమెంటులో ఉన్నటువంటి భాగముగా యోబు మహానుభావుడు, అసలు దేవుడెవడు, ఈ సృష్టికి కర్త ఎవడు, ఈ సృష్టిని చేసినది ఎవరు, ఈ సృష్టిలో మానవ జాతిని కనబడుతున్న విశ్వములో సమస్తాన్ని నిర్మించినది ఎవడు అని నేర్పడానికి ఒక 4 కార్యాలను తన స్నేహితులకు చెప్పి నేర్పుతూ ఉన్నాడు. నిజమేనండి. ఈరోజు దైవ సృష్టిలోనే చాలా అద్భుతమైన సృష్టి ఎవరంటే మానవుడు. కారణం ఏంటంటే ఈ సృష్టిలో ఏది మనం చూస్తున్నామో, చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన కలుగునుగాక 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 అని కలుగు చేశాడు. ఒకే ఒక మనిషిని మాత్రము కలుగునుగాక అని కలుగు చేయక వాని కొరకు మట్టిని తీసి బొమ్మను చేసి నాసిక రంధ్రములు జీవవాయువు ఆయన వాయువు ఊది వాడి నరునిగా మార్చాడు. కాబట్టి వీడు ఆయనను పోలి చాలా సృష్టిస్తూ ఉన్నాడు కదండి. వినోదమైనటువంటి సృష్టి మనుష్యుడు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన పోలికలో చేయబడినటువంటి మానవునికి దేవుని గూర్చిన జ్ఞానము నేర్పడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో చూడండి. మహానుభావుడు యోబు అంటాడు 4 కార్యాలను. 1, అడవిలో ఉన్న మృగములను విచారించండి అన్నాడు. మరలా చదువునానా,
నీవు మృగములను విచారించుము, మృగములను విచారించుము, అవి నీకు బోధించును. అవి నీకు బోధించును. అసలు మనకున్న జ్ఞానం ఏంటి, మీకున్న చదువేమిటి, మీకున్న తెలివేమిటి? అయితే ఇంత గొప్ప మేధస్సు కలిగిన వీడికి మృగాలు నేర్పుతాయి, మృగాలను అడుగు అన్నాడు. మృగములు మనకు నేర్పగలవా? మృగములలో ఒక్కొక్క దానిని వివరించుకుంటూ పోతే ఈ రాత్రి మనకి చాలదు. కాబట్టి ఆ మృగములలో మృగరాజుని పిలుచుకుందాం. మృగరాజు ఎవడండి? సింహం. మృగరాజుని పిలిచి ఆయన అడుగుతున్నాడు, మృగమును గూర్చి విచారించుము, అది నీకు బోధించును. మృగమేమి బోధించగలదు? మృగములో నుండి ఎలా నేర్చుకోగలం? బహు జాగ్రత్తగా పరిశీలించండి. బబులోను దేశములో దర్యావేషు పరిపాలన కాలములో ఆ బబులోను సామ్రాజ్యమందంతట కూడా సకల రాష్ట్రములను సమస్త దేశములను పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు ఈ దేశములన్నిటిపైన పర్యవేక్షణ చేయుటకే అధికారులను 120 మందిని నియమించాడు. ఈ 120 మందిని చూచుటకు ఇంకొక 3 నియమించాడు. ఈ 3 అతి శ్రేష్టమైన అధికారముతో ఒక మనుషుడు. ఆయన గారి పేరేంటట? డానియేల్. నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, అసలు డానియేల్ అంటే ఎవరండి? డానియేల్ బబులోను దేశపు వాసి కాదు, అతడు కల్దీయుడు కాదు. యూదయ దేశముల నుండి దాసుడుగా ఉండుటకు, యూదయ దేశముల నుండి బానిసగా ఉండుటకు బబులోనుకు తీసుకొని రాబడిన మనుషుడు. దాసుడుగా తీసుకొని రాబడిన మనుషుడు దేశములో దేశాధిపతిగా మారిపోయాడు. కరబలు తట్టి దేని స్తోత్రాలు చెల్లిత. ఒక్కటే తెలియచేస్తున్నాను, ఈరోజు నీ స్థితి దైన్య స్థితి కావచ్చు. ఈరోజు నీ స్థితి చాలా బాధకరముగా ఉండవచ్చు. ఈరోజు అయ్యో అందరూ నా పైన పెత్తనము చేస్తున్నారు, నేను చాలా నలపబడుతున్నాను అన్న స్థితి ఉన్నా, దానియేలై గారు ఎంత యథార్థముగా తన తీర్మానములో నిలకడగా నిలబడ్డాడో అదే ప్రకారం ఆధ్యాత్మికమైన విషయాలలో తీసుకున్న తీర్మానాలలో నిలకడగా నిలవబడ్డారు. అంటే దాసత్వానికి వచ్చిన దానియేలును దేశములో అధిపతిగా చేసినట్టు ప్రభు మిమ్మల్ని కూడా అధిపతులుగా చేయగలరు. హల్లెలూయా. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఎలాంటి సందేహం లేదు. హెచ్చిస్తాడు. అయ్యా, ఆ 123 మందిలో ఇతడు ప్రత్యేకింపబడి ఆ 122 మందికి పైగా ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఒకటే గుర్తించండి, ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను హెచ్చించాడంటే అందరితో ఒకనిగా హెచ్చించాడు, అందరితో ఒకనిగా హెచ్చించడు, అందరిలో నిన్ను గొప్పవాడిగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా అందరికంటే పైవానిగా నిన్ను హెచ్చిస్తాడు. బట్ అంటిల్ దే డన్, ఆ దినము వరకు వీ హ్యావ్ టు కీప్ అప్ ద పేషెన్స్. ప్రశాంతంగా ఓర్పుతో ఉన్నామంటే హెచ్చిస్తాను. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఈ 122కి దానియేలు గారి మీద అసూయ. అది నిజమే కదండి. కొంచెం మెరుగు వచ్చామంటే చాలా మందికి నోళ్ళల్లో నురుగు వస్తుంది. మనం కొంచెం మెరుగొచ్చాము అంటే చాలా మందికి మన మీద అసూయ పెడుతుంది. ఏంటి నిన్నగాక మొన్న ఇప్పుడు డిఎల్ అట, డిస్ట్రిక్ట్ లీడర్ అట. అసలు నేను చూస్తున్నప్పుడు పుట్టినోడు మనుషులు ఫీలింగ్ ఉంటారు. నిజంగా నా ప్రియమైన దేవుని పెట్టారా, ఒక్కసారి దేవుడు హెచ్చించడానికి తీర్మానించాడంటే నో వన్ కెన్ స్టాప్. ఏమే ఆ హెచ్చింపు ఎలా ఉంటుందో చాలా గొప్పగా ఉంటుంది. చాలా పెద్దవాడయ్యాడు. అందుకు ఆ ప్రజలకి అసూయ కలిగింది. దానియేలు మీద తప్పైన నేరమైన ఏదైనా ఒకటి మోపాలని 122 కన్నము వేసి పన్నాగం పండి ప్రయత్నిస్తున్నారట. నా ప్రియమైన బిడ్డలారా, ఆ 122 ఒకరోజు కూడి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటున్నారు. అరే బాబు, మనం ఎంతమంది కనిపెట్టినా దానియేలులో తప్పైనా నేరమైన లోపమైన ఏ ఒక్కటి కనబడలేదే. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డ ఈ సాక్ష్యము కలిగి ఉండాలి. ఏనా? ఎందుకంటే పిఎం శామ్యూయల్ గారు అంటారు,
క్రైస్తవ జీవితంలో సాక్ష్య జీవితం ఎలాంటిదంటే ఉప్పులో పులుసులో ఉప్పు వంటిది. ఒక కూరలో ఒక పులుసులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో క్రైస్తవ జీవితంలో మంచి సాక్ష్యం లేకపోతే అంతే. కాబట్టి సాక్ష్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అయితే ఆ డానియేల్ గారి యొక్క స్నేహితులైనటువంటి ముగ్గురు చెప్పలేదు. ఈరోజు నన్ను గురించి రాంబాబు చెప్పుకోవడము, రాంబాబు గురించి నేను చెప్పడం అలవాటు. కానీ దానియేలు గురించి ఎవరు చెప్తున్నారట? అన్యులైన వారు, అసూయపరులైన వారు, పండాగ పన్నిన వారు, కుట్ర మోపాలని ప్రయత్నించిన వారు చెబుతున్నారు అతనిలో ఏ తప్పు కనబడలేదు. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనం అనుకుంటాం మనం చేసే పొరపాటు, నేను చేస్తున్న రహస్య కార్యం ఎవరికి కనబడదు. వై? బికాస్ ఐఎమ్ వెరీ టాలెంట్. నాకు చాలా తెలివి ఉంది, నేను చాలా తెలివితో ఉంటాను కాబట్టి ఎవరికి కనబడకుండా పాపం చేస్తాను అనుకుంటాం. పిల్లి పాలు తాగేటప్పుడు చూశారా? పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతుంది. అది కళ్ళు మూసుకొని ఏమనుకుంటుందట? ఎవరు నన్ను చూడలేదు అనుకుంటుందట. అదే పరిస్థితి. మనం చేసే వేషాలు, మనం కళ్ళు మూసుకొని ఎవరు నన్ను చూడలేదు అనుకుంటాం. D.L. మూడీ అనబడిన దైవజనుడు అంటాడు. D.L. మూడీ అనబడిన దైవజనుడు అంటాడు, క్రైస్తవునికి ఉన్నది 2 కళ్ళు, కానీ క్రైస్తవుని చూచుచున్నది 2000 కళ్ళు. అవునా? మనకున్నది 2 కళ్ళే, కానీ మనల్ని 2000 కళ్ళు చూస్తాయి. నువ్వు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, డమ్ము కొట్టినప్పుడు, బజార్ల మీద తిరిగినప్పుడు ఏ కన్ను పట్టించుకోదు. ఒక్కసారి బైబిల్ చేతబట్టావంటే చాలు, ప్రతి కన్ను నీ పైన ఉంటుంది. ఏంటంటే కొత్తగా ఈ కొత్త బోధకుడు ఒకడు తయారయ్యాడు. ఈ మధ్య ఈమెందో గుడికి పోతుందంట. అందరి కళ్ళు నీ మీదకి వస్తాయి. అప్పుడు నా బిడ్డ 2000 కళ్ళు కాదు, 2 లక్షల కళ్ళు నిన్ను వీక్షించినా, నిన్ను పరీక్షించినా, నిన్ను శోధించినా నా పితరుడైన దానియేలు కనబడినట్టు నువ్వు కనబడాలి. హల్లెలూయా. మంచి మాటలు చెప్పినప్పుడు ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, చప్పట్లు, ఈ 3 చేస్తే ఆరోగ్యానికి మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అలాగూ పన్నాగం చేసే వీరికి ఇక అవకాశం దొరకకపోగా రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, రాజా 30 దినాలు నీకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు. ఒక చట్టం ఇదిగో ఈ తాకీదులో సంతకం వేయండి, బలవంతం చేయించారు, ప్రవేశపెట్టారు. ఎందుకంటే వారికి తెలుసట దానియేలుని ఎక్కడన్నా మనం పట్టుకోవాలంటే అతని దేవుని విషయంలో తప్ప వేరెక్కడ దొరకడు అనుకున్నారు. అలాంటి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. అయినా సరే చట్టాన్ని తునాతునకులు చేసి దేవునితో తాను చేసుకున్న ప్రమాణ ప్రకారం రాజుకు ముమ్మారేం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా జాగ్రత్తగా ఎవరన్నా నన్ను చూస్తారేమో అని కాకుండా యెరూషలేము తట్టు కిటికీలు తెరచి ప్రార్థన చేస్తున్నాడు. అందులో ఆ ప్రార్థన కూడా అద్భుతంగా రాయబడ్డది వాక్యంలో. అతడు దినమునకు 3 మార్లు ఎలా ప్రార్థన చేస్తున్నాడట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఉన్నారా? ప్రార్థన కుర్చీలో కూర్చొనే చేయకూడదు, ప్రార్థన పక్కలో పడుకొనే చేయకూడదు, ప్రార్థన ఎట్లంటే అట్లా చేయకూడదు. దానియేలు అనబడిన నా పితరుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మోకాళ్ళ ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన అద్భుతము చేసే అనుభవం ఉన్నది. D.L. మూడీ అనే భక్తుడే అన్నాడు, నల్లని మోకాలు తెల్లని ముఖాన్ని ఇస్తుంది. నల్లని మోకాలు తెల్లని ముఖాన్ని ఇస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి ప్రార్థనా యోధుడిగా మోకాళ్ళ అనుభవం ఎదిగేటప్పుడే వానికి సౌందర్యము, తేజస్సు పెరుగుతుంది. నా పితరుడైనటువంటి మోషే ప్రత్యక్షపు గుడారముల నుంచి ఇలా బయటకు వస్తున్నాడట. బైబిల్ చెప్తుంది, అహరోను మోషే ఆ ప్రత్యక్ష గుడారం నుంచి ఇలా బయటికి రాగా ఇంతకంటే తండోపతండలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూస్తున్నారట, అహరోను వైపు చూస్తున్నారట. మోషే వైపు చూస్తుంటే వాక్యం అంటుంది, దేవుని మహిమ మోషే యొక్క తల మీదగా కనబడుతూ ఉన్నదట. కనబడ తగ్గ. సో ఒకటే కారణం, ఎంతగా ప్రార్థన అనుభవం ఉంటుందో అంత
తెల్లగా మీ ముఖము తేజస్సుగా మారుతుంది. ఆమె నా సతీమణి చాలా తెల్లగా ఉంటుంది. నా సతీమణి అంటే నా భార్య చాలా తెల్లగా ఉంటుంది. తెలుపు అనే కన్నా ఆమె బేబీ పింక్ కలర్లో ఉంటుంది. అసలు నేనెంత దరిద్రంగా ఉంటానో నాకు తెలుసు, మీకు తెలుసు. అయితే నా భార్య దైవ చిత్తంలో అమర్చబడ్డాం కాబట్టి ఆమెకు ఒక చిన్న ఆశ. మేమిద్దరం బయటికి పోయేటప్పుడు నేను చాలా తెల్లగా ఉన్నా, మా ఆయన కొంచెం నల్లగా ఉన్నాడు. ఆయన ఎలాగైనా నా తెలుపులోకి తెప్పించుకోవాలని ఆశ అంటే ఎక్కడ కుదరద్దు నాన్న. ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ ఎట్ట తెలుపు కాగలను? ఆ తెలుపు చేయాలని ప్రయత్నించి ఎన్ని ట్యూబులు ఇచ్చేదో నాకు. ఏం ట్యూబ్ అంటారయ్యా కొడుక? అమ్మ ఫెయిర్ అండ్ లవ్లీ, అబ్బా రకరకాల ట్యూబులు ఇచ్చి అప్లై చేయండి అప్లై పూసి 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 ఇంత ఎత్తేది అది. అయితే మాత్రం కర్రోడు. నేను తర్వాత చెప్పాను నా భార్యకి, అమ్మ నల్లన దానైనను నేను సోలమితి చెప్పినట్టు నల్లన దానైనను సౌందర్యవంతురాలను, నాకు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ వద్దు పడేసాయి. ఎందుకంటే నల్లని మోకాల్లో తెల్లని మొక్కాన్ని ఇస్తుంది. మానేశానండి. చాలామంది అడుగుతారు, ఏంటి అయ్యగారు మీరు టీవీ ప్రసంగం చేస్తున్నా కూడా మేకప్ వేయటం లేదు. నా మేకప్ మొత్తం దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవునికి రియాలిటీ కావాలి, యథార్థం కావాలి. కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తుంటే కిటికీలో గుండా చూశారట. దర్యావేస్ దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. ఆ శాస్త్రం రద్దు చేయవద్దని తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తున్నారు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, సింహాల గుహలో వేయబడిన తర్వాత శత్రువులంతా సంబరపడిపోతున్నారు. ఆ యూదా నుంచి వచ్చి మన మీద పెత్తనం చేయాలనుకున్నాడే, వాటి సింహగాలు పాలైపోయాడు. ఇప్పుడు ఈ పాటికి సింహములు వడ్డీ చేసి ఉంటాయి. అయిపోయి ఉంటారా అనుకుంటున్నారు. కానీ దర్యావేషు రాత్రి అంతయుండి నిద్రపోలేదట. వేకువ సామును వస్తున్నాడు. వచ్చి దుఃఖ స్వరముతో మాట్లాడుతున్నాడట. అయ్యా దానియేలు, దర్యావేషు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నా తండ్రి అంటే నా ఆత్మీయ తండ్రి, నా యొక్క ఎగ్జాంపుల్ అయినటువంటి మహానుభావుడు దానియేలు గారి గురించి అంటాడు, నీవు నిత్యము సేవించుచున్నా నీ దేవుడు సింహముల నోటి నుండి నిన్ను రక్షింపగలిగనా అన్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? దానియేలు గురించి. దానియేలు దేవుని సేవిస్తున్నాడట. ఎప్పుడెప్పుడు సేవిస్తున్నాడట? నీవు నిత్యము సేవించుచున్నా. హల్లెలూయా. ఎప్పుడో వారానికి ఒకసారి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు కాదట, నిత్యము ఎల్లవేళలో ఆల్ ద టైం నువ్వు సేవించుచున్నా. ఈ సాక్ష్యం కావాలండి. మీరు నిత్యం సేవిస్తున్నారా? నిత్యం ఎక్కడ సేవిస్తున్నాం? బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు సేవిస్తున్నాం. నిత్యము సేవిస్తున్నా. నీ దేవుడు రక్షింపగలిగినా వెంటనే మహానుభావుడు దానియేలు 6:20, నన్ను చూడండి, మీరు చదవద్దు. దానియేలు 6:22లో దాన్ని ఏమంటాడో తెలుసా? అయ్యా 21 అంటాడు, రాజు శరకాలము జీవించిన గాక. 6:22 అంటాడు, నేను నా దేవుడైన యెహోవా దృష్టికి నిర్దోషిగా కనబడి తిని కనుక ఆయన తన దూతను పంపి చేయకుండా వాటి నోళ్ళు మోయించిన కరములు తట్టి దేవుడి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఆ మనుషుడు చెప్పిన ఇంకొక అద్భుతమైన మాట, అయ్యా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, అంటే దోషము లేనివాడు. ఇప్పుడు నన్ను గురించి 2 మాటలు చెప్పగలవా తమ్ముడు? చెప్పగలవా? 2 మాటలు ఏందన్నయ్య? నేను ఇంత పుట్టించి మీరు నాకు తెలుసు 2000 మాటలు చెప్పగలను. ఆ మనోభావం అర్థమైపోయింది. ఆల్బర్టయ్య గారు నన్ను గురించి మీరు ఒక 4 మాటలు చెప్పగలరు? చెప్పమంటే చెప్పగలరు. కానీ వీరు నన్ను గూర్చి ఏమి ఎరిగి ఉన్నారు అది మాత్రమే చెప్పగలరు. నా దేవుడు అలాంటి వాడు కాదు. ప్రవక్తే మోసపోయినా, సమూయేలు ప్రవక్త
మోసపోయి తైలపు కొమ్ము తీస్తున్నాడు. దేవుడు అన్నాడట, డోంట్ ఫోర్ ఆన్ హిమ్, వాడి మీద కొమ్మరించొద్దు. కారణం, నేను పై రూపాన్ని చూసేవాడును కాదు, అంతరంగములను పరిశోధించేవాడను. ఆ అంతరంగములు పరిశోధించే దేవుని దృష్టిలో దానియేలు ఎట్లా కనబడ్డాడట? దోషము లేని వాడిగా కనబడ్డాడు. ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా. మనము మన బంధువుల దగ్గర నిర్దోషులము, మన కంటికి కనబడే వారి దగ్గర నిర్దోషులము. దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక దేవుడు తన దూతను పంపించాడు. నిర్దోషి, దోషము లేకుండా బ్రతకాలి. మహానుభావుడు అలాగే జీవించాడట. ఆయన దూతను పంపి వాటి నోళ్ళు మోయించాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో అద్భుతమైన కార్యం, ఆ బంట్రోతలు పిలవనిపించి దాన్ని బయట తీస్తున్నారు. ఎవరెవరు దానియేలు పైన పన్నాగం పండి దానియేలును సింహపు పాలు చేయాలనుకున్నారో వారి కుటుంబాలుగా పిలిపించాడట. లోపలికి దొబ్బేస్తుంటే, లోపలికి నెట్టేస్తుంటే సింహములు ఏం చేశాయట? వారు లోపలికి వెళ్ళగానే వారి యొక్క వెముకలతో పాటు పొడుము చేసి నలిచేశాయట. ఒక్క మాట చెప్పనా, ఎప్పుడైనా సరే దేవుని ఎదుట నిర్దోషిగా ఆయనకు నమ్మకంగా నువ్వు ఉన్నావంటే కొన్నిసార్లు నిందలు అవమానాలు వస్తాయి. కొన్నిసార్లు నిందలు అవమానాలు వస్తాయి. మీకు తెలుసు కదా, 34వ కీర్తన 19వ వాక్యం చదివేటప్పుడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుండి యెహోవాని. నీతిమంతులుగా ఉంటే 1, 2 కాదంట. నీతిమంతులుగా ఉండేవారికి చాలా ఆపదలు వస్తాయి. అయిన ప్రభు వాటిని విడిపిస్తాడు. ఈ సత్యం ఏంటో తెలుసా? ఆ శోధన, వేదన, అవమానాల కాలాలలో తాళుకొన్నావంటే నిన్నెవడెవడు బాధ పెట్టాలని, ఎవడెవడు కక్షపూని అసూయతో పన్నాగం పడ్డాడో వారందరూ నువ్వు చూచుచుండగా సింహముల పాలవుతారు. కరములు వచ్చాయా? హల్లెలూయా. ఖచ్చితముగా వారందరూ సింహముల పాలవుతారు. అందుకని యోబు 5:21లో, యోబు 5:21 ఇలాగంటాడు. యోబు 5:21, నిన్ను పగపట్టిన వారందరూ 8:21 నిన్ను పగపట్టిన వారందరూ అవమానభరితులగుదురు. దుష్టుల గుడారం. చాలనా నిన్ను ఎవరెవరు పగబట్టారో నాకు తెలియదు. నిన్ను పగబట్టిన వారందరూ ఏమవుతారట? పక్కన షేకండి ఇచ్చి చెప్పండి. తమ్ముడు ఆయనకి షేకండి ఇచ్చి చెప్పునా, నిన్ను పగబట్టిన వారు అవమాన భరితులగుదురు. పక్కన షేకండి చెప్పండి రా తల్లులారా. మిమ్మల్ని పగబట్టిన వారు అవమాన భరితులు అవుతారు. యోబు నిజంగా రాసిన మాటలలో ఈరోజు దానియేలు యొక్క జీవితంలో చూస్తున్నాం. ఎవ్రీబడి పడవేయబడ్డారు. ఈ స్థలాన్ని మీరు గమనించండి. సింహముల దగ్గరికి వెళ్ళి నేను అడిగా, ఏమే సింహమా, దానియేలు లోపలికి వస్తే దానియేలుని పట్టించుకోలేదు, దానియేలుని వదిలిపెట్టావు ఏంటి అని అడిగా. ఓరే బాబోయ్, దానియేలు ఏ గోత్రికుడో తెలుసా? యోధా గోత్రికుడు. అంటే ఏమని అర్థం? యోధా గోత్రపు ఆ సింహపు పిల్లడే ఈ సింహం ఏం చేయగలగా? హల్లెలూయా. అయ్యా, జేఎస్ స్టార్కే అనబడిన ఒక పురావస్తు పరిశోధకుడు, స్టార్కే అనబడినటువంటి భూగర్భ పరిశోధకుడు బబులోనులో పరిశోధన చేస్తూ ఉంటే వారు నిందితులను, ఖైదీలను బాధించడానికి ఏర్పాటు చేసినటువంటి సింహపు గుహను కనుగొన్నారు. కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత అక్కడ ఒక శిలాశాసనం ఉన్నది. ఆ శిలాశాస్త్రంలో ఏమని వ్రాయబడ్డదంటే, స్టార్క్ అంటున్నాడు, మేము పరిశోధించుచుండగా బబులోనులో ఒక సింహపు గుహను మేము కనుగొన్నాం. ఆ సింహపు గుహ ఎదుట ఒక శిలాశాసనం ఉన్నది. ఆ శిలాశాస్త్రంలో వ్రాయబడినది ఏమనగా, రాజు ఆజ్ఞను ఉల్లంఘించి దేశద్రోహము, రాజద్రోహం చేసిన వారిని సింహములకు ఎరగా వేసిన వారి పట్టిక అని ఇవ్వబడి 26 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి? 26 మంది ఆ దాంట్లో వేయబడి వారు చంపబడినట్టు, హతమార్చబడినట్టు, సింహములకు ఎరగా మారినట్టు వారి లిస్టు ఇవ్వబడ్డారు. ఆ పలకను చదువుతున్నటువంటి స్టార్కి
ఆశ్చర్యపడి ఒక మాట అన్నాడు. నేను చదువుతూ ఉండగా బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి దానియేలు గారి పేరు లేదు. ఎవరి పేరు లేదట? దానియేలు గారి పేరు లేదు. అందువల్ల ఇది దానియేలు గురించి చెప్పింది అబద్ధము అన్న. వెంటనే చాలామంది సంకలు తట్టుకున్నారు. కొంతమంది ఉన్నారు కదా ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా చిన్న తేడా దొరికినట్టు వెంటనే దాన్ని ట్రోల్ చేయడము, లేకపోతే ఇక రకరకాల సోషల్ మీడియా వాడుకోవడం. జాగ్రత్తగా గమనించండి. ఆ శిలాశాస్త్రంలో రాయబడ్డది, రాజ ఆజ్ఞను అతిక్రమించి దేశద్రోహము రాజద్రోహము చేసిన వారు ఆ సింహములకు ఎరగా మారిన వారి పేరుల పట్టిక. నా తండ్రి, నా పితరుడైన దానియేలు సింహపు గోడులో గుహలో వేయబడ్డాడు, కానీ సింహములు ఎరగా తినక ఆ మనుషుడు సింహాల గోడుల నుంచి బయటకు వచ్చాడు అనడానికి సాక్ష్యము పలుకుతుంది ఆ శిలాశాసనం. వేయబడ్డాడు. సింహాలు ఏం చేశాయంట? ఆ మనిషిని భుజించలా. కారణం ఏంటంట? నేను నిర్దోషిగా ఉండుట ద్వారా ఆయన తన దూతను పంపి వాటి నోళ్ళను కట్టివేశాడు. కరములు తట్టి దేని స్తోత్రాలు చెల్లుతాం. అందుకని యోబు గ్రంథంలో మనుషుడు చెప్పితే మీకు అర్థం కాదేమో, మృగాలను పోయి విచారించండి. ఎవరిని విచారించండి? మృగములను పోయి విచారించండి, అవి మీకు బోధించను. చాలా బాధాకరం. పెద్ద సింహాన్ని మాట్లాడాం, వాడు నిజం చెప్పాడు, మనకు బోధించాడు. మరి మృగాలు ఇంకెవరైనా విచారిద్దామా? 4 మాటలు అన్నాను, 4 మాటలే ముగిస్తాను. ఇప్పుడు మృగం అయిపోయింది. పాపం బిలాము అనబడిన ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనకి ఎవరు బుద్ధి చెప్పారట? ఏమ్మా? గాడిద. బిలాము ఎవరు? ప్రవక్త. బుద్ధి చెప్పింది ఎవరు? గాడిద. ఇదే ఈరోజు చాలా బాధ. ఎవడెవడు ప్రవక్త వేషంలో ఉన్నాడో, ఈ ప్రవక్త వేషంలో ఉన్నవాడికి గాడిదలు బుద్ధి చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డా. దేవుడు ఆ గాడిదకు మాటనీయగా గాడిద బిలాముతో ఇలాగూ మాట్లాడు. ఇప్పుడు కూడికైపోయింది అనుకోండి, వేసిపోకండి. కూడికైపోయింది. మాస్టర్ గారు మీ పేరు? నజరయ్య. నజరయ్య గారి ఇంటికి వెళ్తున్నారు. మీ ఇంట్లో కుక్క ఉందా, పిల్లి ఉందా? కుక్క ఉంది. అందుకని అడిగింది. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ కుక్క మిమ్మల్ని చూసి ఏమి లేదు అని అన్నదనుకోండి నజరయ్య గారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? బాబు గారు సాగదీశారు అని చెప్తారా? కుక్క మాట్లాడితే మీరు ఎలా ఫీల్ అవుతారో? ఆశ్చర్యపోయి, మీదేవరు? తూనుగుంట, అనిబడిపల్లి, అంగిరగిలిపాడు, సీతారాపురం, వాయో రండే రండే మా కుక్క చెప్పుకుంటామా లేదా? నిజంగా మీరు మనుషులు కాబట్టి. కుక్క మాట్లాడితే ఆశ్చర్యం. గాడిద మాట్లాడిందంట, అందుకు అన్నాడట, లేదు నా చేతుల ఖడ్గం ఉన్న ఎడల నిన్ను. నాకు అనిపించింది వీడు ఎంత పెద్ద అడ్డగాడిదని. గాడిద మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోకుండా దానికి సమాధానం ఇస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడట? మృగములను వాడుకుంటున్నాడు. ఒంగోలులో ఒక మీటింగ్ జరిగితే నన్ను పిలిపించిన వారు ఒంగోలులో ఉన్న ప్రముఖ సేవకులలో కొందరిని అతిథులుగా పిలిపించారు. అప్పుడు పిలిపించినప్పుడు ఆ పాంప్లెట్లో రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు. వెంటనే ఆయన చూసి, ఇదేందిరా బాబు గాడిదకి కిరీటం పెట్టినట్టు? ఏది డాక్టర్ వసంత బాబు అంటున్నారే, గాడిదకు కిరీటం పెట్టినట్టుంది, వాడికి ఎవడు డాక్టరేట్ ఇచ్చింది, వాడు ఏం చదువుకున్నాడు అసలు అని మీటింగ్స్ ఏర్పాటు చేసిన వారిని అన్నారట. పాపం వారు బాగా నొచ్చుకొని బయటకు వచ్చినట్టు, అయ్యగారండి పలానా పాస్టర్ గారు ఇలాగ అన్నారండి. ఏం పర్వాలేదు, ఆయన చాలా పెద్దవారు, చాలా పెద్ద డిగ్రీలు చేశారు, నేను చదువుకోలేదు కాబట్టి అయ్యగారు సత్యమే చెప్పాడు, ఆయన గురించి బాధపడకండి, ఆయన కాళ్ళ మీదైనా పడి సభకి ఎలాగని ఎత్తుకొని రండి. మొత్తానికి బట్టి ఆడుకున్నారు, తీసుకొని వచ్చారు, ఇలా కూర్చొని పెట్టారు. తప్పకుండా వచ్చారు, కూర్చున్నారు. కట్టబడిన గాడిదని గురించి చెప్పా. కట్టబడిన గాడిదని గురించి చెప్పి, అయ్యా నిజంగా నేను గాడిదని,
గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా. సిద్ధమవుతున్నారా? ఓకే, అందరూ చప్పట్లు కొట్టాలి. గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా, గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా, యేసురాజు స్వారీ చేసే గాడిద నేనయ్యా, పుట్టినానయ్యా, పడుదై పుట్టినానయ్యా, యేసురాజా ఏరి చేతులు పుట్టినానయ్యా. ఆమె గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా, యేసురాజు స్వారీ చేసే గాడిద నేనయ్యా. అలాగే చెప్పా, నేను గాడిద, అందులో పనికి మాలిన గాడిదన్నాను. ఈ గాడిద మీదకి ఎప్పుడు యేసు ప్రభులు వారు వచ్చారో దారి పొడుగున వస్త్రాల చేత. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అయిపోయింది. ఆయన గారు లేచి నన్ను గట్టిగా వాటేసుకొని, బాబు అద్భుతమైన వాక్యం చెప్పారు ఆయన. నిజంగా ఏ గాడిదైతేనేమి, యేసు ప్రభుని కలిగిన వారితేనే మహిమ ఘనత. ప్రైజేలో గాడిద నేనే, ఆయన మోయిచున్న గాడిదను. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఎందుకంటే గాడిదను మృగములను వెడుగో, అవి నీకు బోధిస్తాయి. మానవ జీవితం ఈ దైవ సారూప్యంలో చేయబడిన వీడికి మృగాలు బోధించవలసి వచ్చింది. ఇంకా మృగములు బోధిస్తే నీకు అర్థం కాకపోతే రెండవ మాట అంటారు చూడండి, ఆకాశ విచారించుము, పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, అవి నీకు తెలియజేయును. పక్షులు విచారించండి, అవి మీకు తెలియజేస్తాయి. ఒకవేళ మృగముల భాష అర్థం కాకపోతే పక్షులు అడగండి, పక్షులు మీకు తెలియజేస్తాయి. మీకు తెలుసండి, పంజాబ్లో ఒక మర్డర్ జరిగింది. పంజాబ్లో ఒక మర్డర్ జరిగింది. మర్డర్ అయిపోయిన తర్వాత ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరని కనిపెట్టడం చాలా కష్టతరమైంది. చివరికి హంతకుడు ఎవరని చెప్పి కనిపెట్టింది ఎవరో తెలుసా? ఆ ఇంటిలో ఉన్న రామచిలుక. చిలుక మాట్లాడి, చిలుక కోర్టుకెళ్ళి, కోర్టులో చిలుక పలికిన మాటల ద్వారా ఫలానా వాడు హంతకుడని పట్టేశారు. పక్షులను అడిగి చూడండి అంటాడు. ఎన్ని పక్షులను అడగదామండి? కోకోల్లా కనబడుతున్నాయి. మనకి బైబిల్ గ్రంథంలో బాగా పరిచయమైన పక్షులలో అతి శ్రేష్టమైన పక్షులలో పావురము, ఆ తర్వాత పక్షిరాజు, ఇప్పుడు అందరికీ కనబడే పక్షి కాకి. కాకి సరే అడగదాం. పెద్దదాన్ని అడిగాం మృగాలలో, పక్షులలో నీచమైన దాన్ని అడుగుదాం. ఏమ్మా కాకి, నిన్ను అడగమంటున్నాడు ఏంటి అని అడిగాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 6వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం. అక్కడ కాకోలమును ఉదయమందు రొట్టెను మాంసమును సాయంకాలమందు రొట్టెను మాంసమును ఏలియా యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. కాకోలం అంటే కాకులు. అయ్యా, నువ్వు కాకులు పోయి విచారించు, కాకులు కూడా నీకు బోధిస్తాయన్న. నిజముగా కాకులను మీరు గమనించినట్లయితే, నేను చిన్నప్పుడు ఆడుకునే వయసులో పసివాణిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కొట్టుకెళ్ళి 2 గ్యారెలు, ఒక బోండా ఇలా చేత పట్టుకొని వస్తూ ఉంటే నా చేతిలో తన్నుకుపోయింది. అది ఏది? కాకి. ఇది మనవాడే కదా. అక్కడక్కడ తోరణాలు ఉంటాయి, అబ్రాం తోరణాలు, దండాలు. అబ్రాం గారిని, అబ్రాం అని తెలుసుగా, అబ్రాం తోరణాలు ఉంటాయి. ఈ అబ్రాం తోరణాలని తన్నుకుపోయేది ఏది? కాకే, పావురం కాదు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఎవరి చేతిలోనున్నా ఎక్కడైనా ఉన్న వాటిని తన్నుకుపోయే కాకిని పంపి ఏలియా అక్కరలు సంధించాడట. పోయి కాకులను విచారించు, ఉదయమందు అస్తమయమందు, ఉదయ సాయంకాలలో ఆ మనిషినికి తెచ్చి రొట్టెను మాంసమును ఇస్తున్నాయట. కారణం ఏంటంటే తమ సృష్టికర్తకు లోబడిన విధానము కాకులలో కనబడుతుంది. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, పక్షులను పోయి విచారించండి, పక్షులు మీకు బోధిస్తాయి. పక్షులు మీకు బోధిస్తాయి. నిజంగా ఈ సమయంలో
ఈ కాకి ఏలియాకు సహాయం చేసింది. మీరు సహాయం చేసే కాకులుగా ఉండాలి, సహాయం చేయవారుగా, దైవ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఒక కాకికేమో బాగా ఆశ వచ్చిందట, పావురంలాగా ఉండాలని. ఎలాగ ఉండాలని? పావురంలాగా ఉండాలని ఒక కాకికి బాగా ఆశ వచ్చిందట. కానీ పావురాలు ఎలా ఉంటాయి? చక్కగా తెల్లగా ఉంటాయి. కాకి ఎలా ఉంటుంది? మంచిగా నల్లగా ఉంటుంది. దీనికేమో బాధ, నేను పోయి పావురంలో కలవాలి, కలిస్తే ఒకవేళ అవి నన్ను గుర్తుపెట్టి చంపుతాయేమో. ఏం చేయాలి? ఈ మధ్య అందరికీ తెలివి పెరిగిందండి. ఆ కాకి పోయి బూడిద దెబ్బలో పొర్లిందట. బూడిద దెబ్బలో పొర్లాడి వచ్చేసరికి కొంచెం పావురం రూపు ఏర్పడ్డదే. పావురం రూపు ఏర్పడి పావురం మధ్యలోకి వెళ్ళిపోయి పాడుతుందంట. ఎంత బాగున్నా కాగోళ కాగోళ. విజయవాడ బిషప్ అజరయ్య గ్రౌండ్లో మాట్లాడుతున్నా, పాపం దైవజనులు బాధపడినట్టే చీటీలు వస్తూ ఉన్నాయి. అందులో ఒక చీటీ వచ్చి ఆయన బతిలాడుతున్నాడు పాట పాడాలని. సరే, మెసేజ్కి ముందు, అందులో మెసేజ్కి ముందు పాట ఇచ్చారు. అమెజాన్ వచ్చిన కీబోర్డ్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడో, ఏం దగ్గరికి వెళ్ళాడు, ఏం తబల వరకు అయింది. నేను కూర్చున్నా. మాకు సంగీతం అంటే కొంచెం పిచ్చి, ఎందుకంటే మా నాన్న మంచి సంగీత దర్శకుడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారికి నాదనమక్రియ, మాయమాలగౌడ, తోడి, కళ్యాణి, యమన్ కళ్యాణి, భూపాల రాగాలు మొట్టమొదట మా నాన్న నేర్పించారు మా ఇంట్లో కూర్చోబెట్టి. అందువల్ల సంగీతం అంటే మాకు కొంచెం పిచ్చి. సరే, ఈయనేదో అందరి దగ్గరికి వెళ్ళి చెప్పి వస్తున్నాడని చెప్పి నేను జాగ్రత్తగా వింటూ ఉన్నా. అన్నాడు. ఎన్ని తల్లొచ్చినా ఏది అడిగినా జరిగేది నీ సిద్ధమే అన్నాడు. ఎన్ని తలచినా అట్టిన అలవాటు అయింది. ఈరోజు ఎన్ని తలచినా అంతే. ఇది పావురాలు కలిసి పాడుతుంటే కాగోళ కనబడుతుంది. పావురాలన్నీ తిరిగి చూస్తున్నాయి, కానీ రంగేమో ఒకటిగా ఉంది. కాకి చూస్తేనేమో యాచావు, స్వరబెట్టానేమో యాకోబు. సరే, పోతుంది. ఒకరోజు ఒక సల్ల జల్లు పడ్డదట. జల్లు పడేసరికి బూడిద మొత్తం కారిపోయింది. బూడిద మొత్తం కారిపోయేసరికి తన రంగు బయట పడ్డది. ఒక్కటే గుర్తుపట్టండి, నువ్వు ఎంతకాలం ముసుగులో వేషం వేసి తిరిగినా ఏదో ఒక రోజు నీ గుట్టు లొట్టు అవుతుంది. ఏదో ఒక రోజు నీ గుట్టు లొట్టు అవుతుంది. కాబట్టి వేషమయ్యవద్దు. నువ్వు పోయి పక్షులను విచారించు, పక్షులు నీకు బోధిస్తాయి. సరే, 1 మృగాలను అడగమన్నాడు, 2 పక్షులను అడగమన్నాడు. ఇంకా అర్థం కాలేదా? 3వ భాగాన్ని చెప్తున్నాడు. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. అసలు మృగాలు, పక్షులు, భూమి ఎలా మాట్లాడుతుందండి? ఏదో మృగము మాట్లాడింది, కచ్చుకో ఆ కోతను బట్టి మన భాష అనుకున్నాం. భూమి ఎలా మాట్లాడగలదు? భూమిని గూర్చి విచారించిన ఎడల అది నీకు బోధించును. భూమి బోధిస్తుందా? నిజమే. ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈ స్థలంలో న్యాయమైనది ఏదో విచారించి చూతుము రండి. అసలు ఎవరండి భూమిని సృష్టించింది? ఎవడండి ఈ లోకాన్ని సృష్టించింది? ఎవడు మానవ జాతిని నిర్మించింది? మీరు మృగాలను అడగండి, పక్షులను అడగండి, పోతే ఇప్పుడు భూమిని అడగండి. అరిస్టాటిల్, ప్లేటో, టొలమీ. బాగా వినండి చదువుకున్నవారు. అరిస్టాట్, ప్లేటో, టొలమీ అనబడినటువంటి శాస్త్రజ్ఞులు భూమి బల్లపరుపుగా ఉన్నదని చెప్పారు. భూమి బల్లపరుపుగా ఉన్నదని చెప్పారు. గణిత మేధావి అయినటువంటి పిథాగోరస్ అనబడినటువంటి శాస్త్రజ్ఞుడు క్రీస్తు శకం 506వ సంవత్సరంలో భూమి బల్లపరుపుగా లేదు, భూమి ఎట్లున్నదంటే గుండ్రముగా ఉన్నదని చెప్పారు. భూమి గుండ్రముగా ఉన్నదని చెప్పిన వెంటనే శాస్త్రజ్ఞుల మధ్య వివాదాలు వచ్చాయి. అరిస్టాటిల్, ప్లేటో, టొలమీ అనబడిన వాడు లేదా బల్లపరుపుగా ఉన్నది అంటున్నాడు. ఈ గోస్ అనేవాడు మాత్రము కాదు, గుండ్రముగా ఉన్నది అన్నాడు. విజ్ఞానుల మధ్య వివాదం వచ్చేసరికి ఆ ప్రోగ్రాం అలాగా ఆగిపోయింది. జరిగిందేంటి?
16వ శతాబ్దంలో గలీలియో అనబడినటువంటి శాస్త్రజ్ఞుడు 16వ శతాబ్దంలో గలీలియో అనబడినటువంటి శాస్త్రజ్ఞుడు భూమి గుండ్రముగా ఉన్నదని కనుగొని అది ఆ ప్రకారమే గుండ్రముగా ఎలాగ ఉన్నదో దానిని నిరూపిస్తూ నేర్పించగా అప్పుడు విద్యా ప్రపంచము విద్యార్థులకు భూమి గుండ్రముగా ఉన్నదని బోధించడం ప్రారంభించింది. నా ప్రియతమ దేవుని విడలారా, గలీలియో 16వ శతాబ్దంలో భూమి గుండ్రముగా ఉన్నదని చెప్పుటకు ముందుగానే దేవాతి దేవుడైన యెహోవా తన భక్తుడైన యెషయా ద్వారా 40:22లో తాను ఏమంటాడంటే, ఆయన భూమండలము పైన ఆసీనుడై ఉన్నాడు. ఈ సిట్టెత్ అపాన్ ది సర్కిల్ ఆఫ్ ది ఎర్త్, అంటే భూమి యొక్క గుండ్రముపై ఆయన కూర్చొని ఉన్నాడు. అంటే ఈ లోకములో విజ్ఞానులు శాస్త్రజ్ఞులు చెప్పుటకు పూర్వమే పరిశుద్ధ గ్రంథం ముందుగా బోధించింది. అప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఆనాడు తెలియజేసిందో ఈ రోజు విజ్ఞానం అదే తెలియజేసింది. అంటే అర్థం ఏంటి? నా చేతిలో నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన గ్రంథం. తరములు తట్టి దాని స్తోత్రాలు చెల్లిద్దాం. విజ్ఞానము ఈరోజు బోధిస్తున్నదంటే ఏదైతే బైబిల్ ముందుగా బోధించిందో దాని విజ్ఞానం ఈరోజు బోధిస్తుంది. లేకపోతే భూమిని అడిగింది చాలా, ఇంకేమైనా అడగదామా? అడుగుదాం. ఎందుకంటే భూమిని అట్లాస్ భరిస్తున్నాడని గ్రేకులు నమ్మారు. లేదు లేదు 5 స్తంభాల పైన ఉన్నదని ఐగుప్తులు నమ్మారు. మన భారతీయులు ఇంకో కొంచెం అడ్వాన్స్గా ఏనుగా పాము భరిస్తుందని నమ్మారు. ఎవరు ఎట్లా నమ్మినప్పటికీ భూమి ఎక్కడ ఉన్నది? యోబు దేవాది దేవుడు తన భక్తుడైన యోబు గారి ద్వారా 26:7 రాయిస్తున్నాడు, ఆయన భూమిని శూన్యములో వ్రేలాడదీశాను. అయ్యా భక్తుడైన యోబు గారి ద్వారా ఏమైతే దేవుడు వ్రాయించాడో 17వ శతాబ్దంలో సర్ ఐజాక్ న్యూటన్ అంటున్నాడు, భూమి స్తంభాల పని లేదు, ఇంకొక దాని పని లేదు, శూన్యములో వ్రేలాడదీయబడి ఉన్నదని బైబిల్ ఆ రోజు ఏమైతే బోధించిందో శాస్త్రజ్ఞులు ఈరోజు దానిని బోధించారు. అంటే అర్థం ఏంటి? నా బైబిల్ బోధించిన బోధనని ఈరోజు విజ్ఞానులు చెబుతున్నారంటే పరిశుద్ధ గ్రంథం శాస్త్ర సమ్మతమైన గ్రంథం. ఇట్టి గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామంటే నిశ్చయముగా మనకంటే భాగ్యవంతులు ఎవరుంటారు? ఈ బైబిల్ గ్రంథాన్ని చేతబట్టిన వారు ఒకసారి పైకెత్తి ఇది మనకిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా! సచ్ ఎ వండర్ఫుల్ బుక్. మృగాలను అడుగు, అవి సృష్టికర్త యెహోవా అని చెబుతున్నాయి. పక్షులను అడుగు, దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. భూమిని అడుగు, భూమి అది నీకు బోధిస్తుంది. అయిపోయింది. 4వ మాట, సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. ఇవన్నిటిని బట్టి చూచినప్పుడు యెహోవా హస్తము వీటిని కలుగ చేసినని తెలుసుకొనలేని వాడెవడు? నిజముగా జ్ఞానముతో, నిజముగా సద్విమర్శకుడుగా, నిజముగా హేతువాదిగా వీటిని పరిశీలించగలిగినట్లయితే, న్యాయమైనది వెతకగలిగినట్లయితే, నిజముగా సత్యాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరికి యేసే దైవమని, ప్రభువే సృష్టికర్త అని తెలుస్తుంది. వితండవాదులకు అర్థం కాదు. సముద్రంలోని చేపలను అడుగు అంటారు. సముద్రంలోని చేపలను అడుగుదామా? ఒకానొక రోజు గురిజాల యోషోబాయి గారు పోకూరులో నన్ను పిలిపించి మీటింగ్స్ పెట్టాడు. చాలామంది పాస్టర్లు వచ్చారు. దాదాపు ఒక 30 సంవత్సరాలకు ముందు ఆయన పిలిపించినప్పుడు చాలామంది బడాబాబులు వచ్చారు. నేను చిన్నవాణిగా కుర్రానిగా ఉన్నా. ఒక ఆయన యోనాను గురించి చెప్పి ముగించాడు. అస్సలు నన్ను పట్టించుకోవట్లే. 30 సంవత్సరాల ముందు ఇప్పుడే అట్టున్నా, 30 సంవత్సరాల ముందుకి అట్టుండేవన్నాం చిన్నగా. అస్సలు పట్టించుకోవట్లే. సరే అయిపోయింది. రాత్రి వర్తమానానికి అవకాశం ఇచ్చారు, మాట్లాడాను. మరుసటి రోజు నేనున్న గదిలోనికి వచ్చారు. సార్ మీరు చెప్పిన ఎవిడెన్స్ అని నాకు కావాలి అన్నాడు.
నేను చెప్పిన ఎవిడెన్స్ని పక్కన పెట్టండి, మీరు చెప్పిన వాక్యంలో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్న. అయ్యగారు మీకు సందేహాలా? లేదు, మిమ్మల్ని అడిగి తెలుసుకున్నామని. చెప్పాలి. ఏంటి సార్ అన్న? మీరు యోనాను గురించి చెప్పారు కదా. అవును, మనిషిని మింగే చేపలు ఉన్నాయని అడిగా. ఎలా పోయారు సార్? యోనాను గురించి బైబిల్ రాయబడ్డది. యోనాను గురించి రాయబడినటువంటి కార్యమును గురించి యేసు ఒక నాస్తికుడు అనే పుస్తకంలో, ఒక పుస్తకం పేరు అది, యేసు ఒక నాస్తికుడు. యేసు ఒక నాస్తికుడు అనే పుస్తకములో యోనాను గురించి రాయబడింది కథే కానీ చరిత్ర కాదని రాస్తున్నాడు. మరి యోనాను గురించి మీరు నాకేమైనా ఆనవాళ్ళు, ఈ చేపను గురించి ఆనవాళ్ళు ఇవ్వగలరు అంటే, పాస్టర్ గారు నాకు తెలియదు, మీకేమైనా తెలుసా అన్నాడు. నిజంగా ప్రస్తుత లోకంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి తెలిసినవి బోధిస్తాం, కానీ బయట ఉన్నటువంటి వారికి తెలిసినవి మనల్ని ప్రశ్నిస్తారు. ఎవడు ఏ ప్రశ్న వేసినా సాత్వికముగా సమాధానం చెప్పుకోవడానికి సత్త కావాలి. అందుకు నా దేవుని పొలంలో జతపని వారులని దైవజనులందరూ తయారవ్వాలని ఆశ. ఆ క్రమంలో బైబిల్ సత్యమని నిరూపించడానికి హిస్టారికల్, సైంటిఫికల్ అండ్ ఆర్కియాలజికల్, హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ ఈ ఆధారాలు 80,000 ఆధారాలు సేకరించి పెట్టి ఉన్నాను. నేనే నాట్ 1 or 2, 80,000 ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి పెట్టి ఉన్నాను. చేపలపై విచారించన్నాడు. మనిషిని మింగే చేపలు ఉన్నాయా? మొట్టమొదట 1712-11 ప్రాంతంలో రాబర్ట్ బాటల్, అంటే బుడ్డి కాదు, అతని పేరు బాటల్. రాబర్ట్ బాటల్ అనబడినట్టు ఒక ఫిషర్ మ్యాన్ ప్యారిస్లో చేపలు పడుతున్నాడు. మిస్ అయిపోయి సౌతులో పడిపోయాడు. సౌతులో పడిపోయినట్టు రాబర్ట్ బాటల్ వేరు ఒట్టును తేలాడు. ఒకడు వల వేసి పడితే పెద్ద చేప దొరికింది. ఆ చేపను బయటికి లాక్కొస్తే చేప 60 అడుగులు పొడవుందట. ఎన్ని అడుగులు? 60 అడుగులు పొడవుంది. 60 అడుగులు పొడవుతున్నట్టు ఒక పెద్ద చేప దొరికేసరికి గుంపులు రొప్పులు అయిపోయి ఆశ్చర్యంగా ఆ చేపను బట్టి దాన్ని పగలగోస్తున్నారు. దాన్ని పగలగోస్తే ఆ చేప పొట్టల నుంచి రాబర్ట్ బాటల్ అనబడిన వాడు ఒకడు బయటికి లేచి వస్తున్నాడు. వాడు మోర్చిల్లు కనబడుతున్నాడు. వాడిని తెప్పలినట్లు నీళ్లు కొట్టి వాడిని లేవనెత్తిన తర్వాత ఏంటంటే, అయ్యా నేను 70 గంటలకు ముందుగా పడిపోయినాను, ఏమైందో నాకు తెలీదు, ఇప్పుడు ఇక్కడ తేలున్నాను అంటే ఈ చేపను మింగి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ చేప వేల్. చేప పేరేంటి? వేల్. మనిషిని మింగే చేపలు ఉన్నాయి. వెంటనే ఒకడు అడిగాడు, చేప మనిషిని మింగినట్లయితే లోపలికి పోతున్న వెంటనే చేప దానికి ఉన్న భయంకరమైన దంతముల ద్వారా మనిషిని ఏం చేస్తుంది? నడిచేస్తుంది కదా. యోనా ఎట్టున్నాడు అని అడిగాడు. గుర్తుపెట్టాలి, ప్రశ్నించేటప్పుడు బాగానే ప్రశ్నిస్తాం, మనం కూడా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఈ జాతిలో 2 భాగాలు ఉన్నాయి. షార్క్ అని ఒకటి ఉంది, వేల్ అని ఒకటి ఉంది. షార్క్ అనబడిన చేపలు మింగాయంటే కడుపులోకి పోకముందు పిప్పి చేస్తాయి. వేలు మింగిందంటే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణం చేసుకుని ప్రశాంతంగా మింగుతాయి. కాబట్టి యోనాను మింగిన చేప బ్లూ వేల్ అనబడిన చేప. ఆ చేప మింగి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చింది, ఇక్కడ మనకి గాలి లేకపోతేనే మన ప్రాణం ఎట్టుంది, మరి చేప గర్భంలో వాడికి ఎట్టా? అంత పెద్ద చేప కదండి. ఆ చేప గర్భములో ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు ఎలా పనిచేసిందంటే ఇలా పోతుందట, ఇలా అది శ్వాస పీల్చేటప్పుడు ఆ ముళ్ళు ఇలాగొస్తున్నప్పుడు ఒక మనిషికి కావలసినటువంటి ఆక్సిజన్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుందట. ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆక్సిజన్ వలన 72 గంటల సేపు మనుషుడు బ్రతకగలడని నేను చెప్పలేదు, విజ్ఞానులు తెలియజేస్తారు. అప్పుడు యోనా ఎన్ని గంటలు ఉండొచ్చు? 3 రోజులు. 3 రోజులు అంటే ఎగ్జాక్ట్గా యోనా ఎలాగైతే 3 దినాలు అన్నాడో అదే ప్రకారం రాబర్ట్ బాటల్ వచ్చాడు. అంటే అర్థమేంటి? చేపను మింగే
మనిషిని మింగే చేపలు ఉన్నాయి, చేప గర్భంలో 72 గంటలు బ్రతకగలడు. యోనా జీవితము కథ కాదు, చరిత్ర. సండే క్లాస్ టీచర్స్ లారా ఒక్క చిన్న మనవి చేస్తా. చాలాసార్లు సండే క్లాస్ టీచర్స్ పిల్లలతో చెప్పేటప్పుడు ఇలా అంటుంటాం, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉంది, మనం ఒక కథ నేర్చుకుందామా, సత్యంగా చెప్తున్నా, బైబిల్లో కథలు లేవు. బైబిల్ యావత్తు చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. హల్లెలూయా. ఇంకొకసారి పొరపాటున మీరు పిల్లలతో మాట్లాడదు, ఈరోజు ఒక కథ నేర్చుకుందామా, బైబిల్ గ్రంథంలో నుండి అబ్రాహాం కథగా నేర్చుకున్న, అబ్రాహాం కథ చరిత్ర. మీరు కథలని నేర్పించొద్దు దయచేసి. ఏమి విత్తుతారో పిల్లలు అలా ఎదుగుతారు. దట్స్ వై డోంట్ సే కథ అని చెప్పొద్దు, చరిత్ర అని చెప్పండి. ఎందుకంటే యోనా కథ కాదు, చరిత్ర. ఈ యోనా జీవితంలో చేపను అడిగే ముందుగా చేపను విచారిస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు యోనా జీవితంలో ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. అయిపోయింది. 1 మృగములను అడగమన్నాడు, అడిగేశాం. 2 పక్షులను అడగమన్నాడు, అడిగేశాం. 3 భూమిని అడగమన్నాడు, అడిగేశాం. ఇప్పుడు సముద్రంలోని చేపలు. యోనాను ఒక ఊరు బొమ్మంటే ఇంకొక ఊరికి వెళ్ళిపోయాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని చిత్తము అంటే దేవుని చిత్తములో నుంచి నేను గుంజుకొని ఎటని వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను అనుకో, ఒక కట్ చేసి తీసుకొస్తాడు మరలా అక్కడికి. హల్లెలూయా. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో నుంచి ఎవడో తప్పించుకోలేడు. పోతున్నాడంట, పెద్ద తుఫాను రేగింది. యోనా నాకు చాలా ఇష్టం అండి. పెద్ద తుఫాను రేగింది. చూడండి, కొన్నిసార్లు కొన్ని వేదికల్లోకి నేను పోయే ముందుగా పిలుస్తుంటారు, రెవరెండ్ మొన్న జాన్ ప్రకాష్ గారా ఉన్నావయ్యా, ఆయన కూడా అసలు నాకు ఇష్టం లేకపోయినా నన్ను అట్లాగా గొప్ప చేయాలి పాపం చెప్తాం. రెవరెండ్ డాక్టర్, ఇంటర్నేషనల్ స్పీకర్, ఎన్ని చెప్తా, టీవీ స్పీకర్, ఇది ఇస్రాయల్ స్పీకరా, స్పీకర్, అంతర్జాతీయ, ఎన్ని చెప్తున్నాడు. ఒక పాంప్లెట్లో పాస్టర్ గారు ఇన్సులు వేయలేదంటయ్యా. ఆ పాస్టర్ రాలా. అయిపోయి ఏంద్రా అంటే నా ఇన్సులు మారింది, నా ఇన్సులు వేయలేదు, నేను రానన్నాడు. ఈ స్థలంలో మహానుభావుని రెవరెండ్ బిషప్ యోనా గారు అని పిలిచారా. ఆ పిలుపు వింటే కడుపు దరక్కపోయిందండి. ఏమన్నారట, ఓయి నిద్రపోతూ అని పిలిచారు. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రపోవడం తప్పు కాదు, కానీ నిద్రపోతులుగా మారడం తప్పు. దైవజనులు, విశ్వాసులు ఎక్కువసేపు నిద్రపోతులుగా ఉన్నారంటే మీకు ఆ బిరుదులు వస్తాయి. కానీ మా చెన్నై పట్టణంలో ఎంత నిద్రపోతులైనా ఈ మధ్య అందరు బిషప్లు అయిపోతున్నారు. మా చెన్నై పట్టణం మీరు బంగారు లాంటి వారండి, ఏమోనే నాకు తెలీదు. అసలు మా చెన్నై పట్టణంలో అయితే ఎంత నిద్రపోతులైనా అందరూ బిషప్లు అయిపోతున్నారు. బిషప్ అన్న మాటకు విలువ లేకుండా పోయింది. అవండి, అవే వారి గురించి నాకు బాధ లేదు. మహానుభావుడు, అంత గొప్ప దేవునికి ఇష్టమైన సేవకుడు, ఆ మనిషిని వారు పిలుస్తున్నారట, నిద్రపోతా. కోపడ్డా నన్ను ఏంటండి, నా పేరేంటి, రెవరెండ్ డాక్టర్ జోనా, నన్ను జోనా అని పిలవకుండా నిద్రపోతాను పిలిచి కోపాలి. ఎందుకంటే మరి జీవితం అట్లా ఉంది. అట్లా అన్నప్పుడు కోపపడకూడదు. లేచాడు, చూడు అల్లకొల్లలం అయిపోతున్నాము, అసలు నీకు చింత లేదా, నువ్వు ఎవడవరా అని అడిగారు. నేను హెబ్రీని, యెహోవా దేవుని బిడ్డని, ఆయన వల్లే ఈ తెగులు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, నన్ను తీసి సముద్రంలో పడవేయండి. ఒప్పుకుంటారా? ఇప్పుడు స్టేజ్ ఊగుతుంది, తెలియలా. ఈ స్టేజ్ ఇప్పుడు ఊగుతుంది. ఏందయ్యా ఈ స్టేజ్ ఊగుతుంది? అయ్యా ఏమయ్యా, నజరయ్యా, శుభా, రాంబాబు, ఎవరయ్యా? నా తెలీదా నువ్వు? స్టేజ్ ఆడుతుంది, అందరు పడి మీరు వస్తావేమో. కానీ యోనా నన్ను ఎత్తి సముద్రంలో పడవేస్తే మీరు నెమ్మదిగా సాగిపోతారు. కరములు దడదామా? ఇది చాలా ప్రాముఖ్యమండి. ఈరోజు మనుషుడు తన తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడటలేదు. తన
తన తప్పును ఒప్పుకొని తప్పుకోవడానికి ఇష్టపడక కప్పుకొని మురుగుడు కంపు కొట్టడానికి